హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆస్పైరింగ్ టాపర్స్. మనము ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్ లో అడిగిన రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి చూద్దాం. సో బేసిక్ గా ఇప్పుడు రీజనింగ్ క్వశ్చన్స్ చేయడానికి గల కారణం వచ్చేసి ఇంకొద్ది రోజుల్లో మేబీ ఒక 40 days 60 days లో మనకు సిపిఓ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి. సో ఇవి రీజనింగ్ లో మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి ఏ విధంగా అడుగుతున్నాడు దాని ప్రకారం మనము అనలైజ్ చేసుకొని ఏ విధంగా రీజన్ కి ప్రిపేర్ అవ్వాలి చూద్దాం. సో ఈరోజు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ బేసిక్ ఈజ్ కోడెడ్ యాజ్ 101 అండ్ మ్యాజిక్ ఈజ్ కోడెడ్ యాజ్ 102. హౌ విల్ లైట్ బి కోడెడ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్ అనేసి ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి 85, 79, 82, 86 వచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఇచ్చాడు. ఓకే, బేసిక్ రాసుకుందాం. మ్యాజిక్ ఇచ్చాడు, మ్యాజిక్ రాసుకుందాం. ఇది వచ్చేసి 101 అన్నాడు, ఇది వచ్చేసి 102 అన్నాడు. సో నార్మల్ గా మనం లెటర్ యొక్క పొజిషన్ చూసుకుంటాం, దాన్ని బట్టి మనం సాల్వ్ చేస్తాం అనమాట. లెట్స్ సి ద పొజిషన్ ఆఫ్ ఎ లెటర్. బి వచ్చేసి 2, ఏ వచ్చేసి 1, ఎస్ 19, ఐ 9, సి 3, ఎం వచ్చేసి 13, ఏ 1, 7, 9, 3. దీన్ని అడిషన్ చేద్దాం. 19, 1, 20, 29, 29, 32, 34. Okay, 34, 13, 7, 13, 20, 30, 33. ఓకే, 33 అన్నమాట. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దాం? ఇప్పుడు 101, 102. ఓకే, సో ఏ విధంగా చేస్తే 101, 102 వస్తుందో చూద్దాం. ఓకే, దీన్ని వచ్చేసి మనము ఇలా చేస్తే ఇంటూ 3 చేద్దాం. 3 4 12, 3 3 9, 10, 102 ఇంటూ 3, 3 3 9, 3 3 9, 99, 102. సో ఇక్కడ 102 వచ్చింది, ఇక్కడ 101 ఉంది, -1 ఉంది, ఇక్కడ 102 ఉంది, 99 ఉంది, +3 ఉంది. సో ఇది వచ్చేసి వర్కౌట్ కాదనమాట. సో నెక్స్ట్ పాసిబుల్ వేస్ ఏమి ఉంటాయో చూద్దాం. సో ఇంకొకటి, ఇప్పుడు ఇది ఆ లెటర్ యొక్క పొజిషన్స్. ఇప్పుడు మనం ఆపోజిట్ లెటర్ యొక్క పొజిషన్స్ చూద్దాం. సో బికి ఆపోజిట్ వచ్చేసి వై, వై వాల్యూ 25. ఓకే, ఏకి ఆపోజిట్ వచ్చేసి జెడ్, జెడ్ వచ్చేసి 26. ఎస్ వచ్చేసి ఆపోజిట్ లెటర్ వచ్చేసి హెచ్, ఓకే 8. ఐకి ఆపోజిట్ లెటర్ వచ్చేసి ఆర్, ఆర్ అంటే 18. ఓకే, సికి ఆపోజిట్ లెటర్ వచ్చేసి ఎక్స్, ఎక్స్ అంటే 24. ఓకే, వీటినంతా అడిషన్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. 50, 50, 75, 75 ఒక 8, 75 ఒక 8, 18. సో ఇది వచ్చేసి 101 వస్తుంది. ఓకే, 50, 75, 75 ఒక 8, 83, 83 ఒక 18. ఓకే, 101 వచ్చింది. మ్యాజిక్ కి ఆపోజిట్ లెటర్స్ చూద్దాం. ఎం కి ఆపోజిట్ వచ్చేసి ఎన్ 14, ఏకి ఆపోజిట్ జెడ్ 26, జికి ఆపోజిట్ వచ్చేసి టి 20, ఐకి ఆపోజిట్ వచ్చేసి ఆర్ 18, 3కి ఆపోజిట్ వచ్చేసి ఎక్స్ 24. ఓకే, ఇవి యాడ్ చేద్దాం. 40, 40, 60. ఓకే, 60, 60 ఒక 20, 84, 84 ఒక 18. ఓకే, 102. సో 102 వచ్చింది. ఇక్కడ 101. ఓకే, 101. సో ఇది వచ్చేసి కోడ్, ఫాలో అయ్యే కోడ్ అనమాట. ఇప్పుడు లైట్ కి మనం కనుక్కోవాలి. లైట్ రాసుకుందాం. ఇక్కడ లైట్ కి ఆపోజిట్ లెటర్స్ చూద్దాం. ఎల్ కి ఆపోజిట్ లెటర్ వచ్చేసి ఓ, ఓ అంటే 15. ఐకి ఆపోజిట్ లెటర్ వచ్చేసి ఆర్, ఓకే ఆర్ అంటే 18. జికి ఆపోజిట్ లెటర్ వచ్చేసి టి, టి అంటే 20. హెచ్కి ఆపోజిట్ లెటర్ వచ్చేసి ఎస్, ఎస్ అంటే 19. టికి ఆపోజిట్ లెటర్ వచ్చేసి జి, జి అంటే 7. ఇవి యాడ్ చేద్దాం. 20, ఓకే 15, 35, 35 ఒక 7, 42, 42 ఒక 18, 60, 60 ఒక 19, 79. ఓకే, సో 79 మన ఆన్సర్ అనమాట.
ఓకే, సో ఇప్పుడు ఏవైతే అడిగాడో వాటి యొక్క ఆపోజిట్ లెటర్స్ అన్ని సమ్ చేస్తే వాడు ఇచ్చిన వాల్యూ 101 102 వచ్చింది. సో అది కోడ్ ఫాలో అయింది అనమాట. సో మనం కూడా అదే విధంగా ఈ లైట్ యొక్క ఆపోజిట్ లెటర్స్ ని మనం అడిషన్ చేస్తే మనకు 79 వచ్చింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట, 79. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ఏ వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్. ఓకే, మెకానిక్, ప్యూన్, లాయర్. సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే మెకానిక్ వచ్చేసి డిఫరెంట్ థింగ్, ప్యూన్ వచ్చేసి డిఫరెంట్, లాయర్ వచ్చేసి డిఫరెంట్. వీటికి మధ్య రిలేషన్స్ ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్ అని చెప్పేసి బైక్ ఇచ్చి, ప్యూన్ అని ఇచ్చేసి ఆఫీస్ ఇచ్చి, లాయర్ అని ఇచ్చేసి కోర్ట్ ఇచ్చింటే దానికి ఒక రిలేషన్ ఉండేది. కానీ ఈ 3 వచ్చేసి డిఫరెంట్ క్లాస్ కు సంబంధించి అనమాట. సో ఆ డిఫరెంట్ క్లాసెస్ ఒకదానికొకటి కలవవు. సో కలవనప్పుడు ఇది మన ఆన్సర్ అనమాట. ఓకే, మెకానిక్ అనేది డిఫరెంట్ క్లాసు, ప్యూన్ అనేది డిఫరెంట్ క్లాసు, లాయర్ అనేది డిఫరెంట్ క్లాసు. సో ఇది డి వచ్చేసి మన కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అనేసి ఇచ్చాడు. సో మనకి ఇక్కడ సిరీస్ అయితే ఇచ్చాడు, దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు దీనికి లెటర్ యొక్క పొజిషన్ రాసుకుందాం. పొజిషన్ వచ్చేసి C3, J వచ్చేసి 10, S వచ్చేసి 19, D వచ్చేసి 4, K వచ్చేసి 11, T వచ్చేసి 20, 5, 12, 21. ఇక్కడ బాగా గమనించినట్లయితే CDE నెక్స్ట్ వచ్చేది F వస్తుంది. ఓకే, 10, 11, 12, 13, J, K, L, M, S, T, U, V. ఓకే, సో జస్ట్ 1 లెటర్ ఇంక్రిమెంట్ అనమాట. సో అందుకు FMV వచ్చింది అనమాట. సో FMV ఇది మన ఆన్సర్. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ఏ వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్. హ్యూమన్స్, పెయింటర్స్, మెన్ అనేసి ఇచ్చాడు. బాగా చూస్తే పెయింటర్స్, మెన్ హ్యూమన్స్ లో భాగం. ఓకే, అంటే ఇలా ఒక సర్కిల్ తీసుకుందాం, అందులో వస్తారు పెయింటర్స్, మెన్ వచ్చేసి. ఇంకొకటి కొంతమంది మెన్ పెయింటర్స్ అయి ఉండొచ్చు. పెయింటర్స్ అంటే మెన్ అనే కాదు కదా, పెయింటర్స్ అంటే మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు. సో సమ్ మెన్ ఆర్ పెయింటర్స్ అంటే ఇలా వస్తా అనమాట. ఓకే, సో ఈ విధంగా ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది అని గమనిస్తే సో ఇదే అనమాట. సో ఇది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the mother of B, A minus B means A is the husband of B, A into B means B is the sister of A divided by B means A is the father of B. Based on the above, how is B related to E అనేసి అడిగాడు. సో ఇది మనకి ఇచ్చాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డి ఇచ్చాడు, డిఈ. ఫస్ట్ డి రాసుకున్నాం. ఓకే, డివైడెడ్ బై అంటే ఏంటంటే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నాడు. ఓకే, అంటే డి వచ్చేసి ఈ యొక్క ఫాదర్ అన్నమాట. ఓకే, ఫాదర్ కి ఇలా రాసుకున్నాం, పేరెంట్స్ కి. ఓకే, ఒక జనరేషన్ కాబట్టి ఈ. నెక్స్ట్ వచ్చేసి మైనస్ సి అన్నాడు. మైనస్ అర్థం ఏంటంటే ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి. ఓకే, ఈ వచ్చేసి సి యొక్క హస్బెండ్ అన్నమాట. ఓకే, సో ఓకే, హస్బెండ్ వైఫ్ కి ఇలా 1 లైన్ ఇలా రాసుకుందాం. వచ్చేసి సి, హస్బెండ్ కి ప్లస్ పెట్టుకుందాం, వైఫ్ కి మైనస్ పెట్టుకుందాం, అంటే మేల్ ఫీమేల్ అలా రాసుకుందాం. జస్ట్ ప్లస్ వచ్చేసి ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఓకే, అంటే సి వచ్చేసి ఏ ఒక మదర్. ఓకే, మైనస్ అంటే ఏ ఇస్ ద, ప్లస్ అంటే మదర్ ఆఫ్ బి. ఓకే, ఏ యొక్క మదర్ వచ్చేసి సి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంటూ ఏ ఇంటూ బి. ఇంటూ అంటే బి ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఏ. ఓకే, బి వచ్చేసి ఏ యొక్క సిస్టర్. ఓకే,
బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్ కి 2 లైన్స్ గీసుకుందాం. ఓకే, ఇక్కడ బి రాసుకుందాం. సిస్టర్ కాబట్టి మైనస్ వేసుకుందాం. ఓకే, మైనస్. ఇప్పుడు క్వశ్చన్ లో ఏమడిగాడంటే హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ, ఈకి బి ఏమవుతుంది అనేసి అడిగాడు. ఓకే, సో సి వచ్చేసి వైఫ్, వైఫ్ ఒక సన్, సన్ యొక్క సిస్టర్. అంటే దాని అర్థం ఏంది, వీళ్ళిద్దరు పేరెంట్స్, వాళ్ళ పిల్లలు. సో ఇక్కడ డాటర్ అన్నాడు, సిస్టర్, ఇతనికి సిస్టర్ అన్నాడు. ఓకే, సిస్టర్ అంటే వీళ్ళకి డాటర్. ఓకే, ఈ ఒక్క డాటర్ బి. ఓకే, సో డాటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అనేది ఇచ్చాడు. సో ఫస్ట్ మనం లెటర్ పొజిషన్ రాసుకున్నాం, దాన్ని బట్టి ఈజీగా చేయొచ్చు. సో టీ వచ్చేసి 20, 4, 17, 18, 19, 6, 14, 22, 17, 10, 8, 4, 16, 12, 5, 8 లెటర్స్ యొక్క పొజిషన్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు బాగా గమనించినట్లయితే టిఎస్ 20, 19, 18, 17, 16. 18 అంటే ఆర్. ఓకే, ఫస్ట్ లెటర్ వచ్చేసింది. టీ వచ్చేసి 4, 6, 2 ఇంక్రిమెంట్ ఉంది. నెక్స్ట్ 8, మళ్ళా 10, 12, 2 ఇంక్రిమెంట్ వస్తుంది. సో 8 అంటే హెచ్. ఇక్కడ చూద్దాం 17, 14 అంటే -3 ఉంది. ఇక్కడ -3 చేస్తే 11 అంటే కే. మళ్ళీ కే -11 అంటే 11 - 3 8, 8 - 3 5. ఓకే, ఫాలో అవుతా ఉంది కోడ్. ఇప్పుడు ఆర్ అంటే 18, వి అంటే 22, +4 అవుతుంది. ఓకే, 4 స్టెప్స్ ఫార్వర్డ్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఒక +4 వేస్తే 26. 26 అంటే జెడ్. ఓకే, 26 + 4 డి, డి +4 8. సో ఇది మన ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా మనం సిరీస్ లెటర్స్ యొక్క పొజిషన్స్ లో చూసి మనకు కనుక్కోవాలి. సో ఆర్హెచ్ కేజెడ్ ఆప్షన్స్ లో ఏముంది, ఆర్హెచ్ కేజెడ్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 clusters are alike in a certain way and thus form a group. Which cluster doesn't belong to that group? సో ఇక్కడ 4 clusters అయితే ఇచ్చాడు. ఆ 4 లో 3 వచ్చేసి అలైక్ అంటున్నాడు. అలైక్ అంటే ఫాలో అయ్యే సర్టెన్ వే అన్నమాట, ఒకేలాగా ఉంటాయి. సో ఒకటి డిఫరెంట్ది, ఆ డిఫరెంట్ది ఏంది అనేసి అడిగాడు అనమాట. సో ఒకసారి చూద్దాం. సో చూడడానికి ఫస్ట్ లెటర్స్ యొక్క పొజిషన్స్ రాసుకుందాం. ఓకే, దాన్ని బట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎఫ్ అంటే 6, ఐ 9, కే వచ్చేసి 11, 10, 13, 16, 15, 18, 20, 4, 7, 9. సో ఇక్కడ బాగా మనం గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది, +3. ఇక్కడ నుంచి ఇక్కడికి +2, +3, +3, +3, +2, +3, +2. సో ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇది 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 ఒక సర్టెన్ వే ఫాలో అవుతున్నాయి. ఓకే, ఇదొక్కటి +3, +3 ఉంది అంటే 3 లెటర్స్ జంప్ అవుతున్నాయి. సో ఇవి 3 వచ్చేసి ఒక గ్రూప్ కి బిలాంగ్ అవుతాయి, ఇది వచ్చేసి అవ్వదు. సో ఇది మన ఆన్సర్ అన్నమాట. మనకు అడిగింది ఏంది, విచ్ డజంట్ బిలాంగ్ టు దట్ గ్రూప్. సో కాబట్టి ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా లాస్ట్ ఇయర్ అడిగాడు. సో దీన్ని చేద్దాం. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ వెన్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్ అండ్ 8 and 6 ఆర్ ఆల్సో ఇంటర్చేంజ్. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చాడు, ప్లస్ మైనస్ ని ఇంటర్చేంజ్ చేయమని ఇచ్చాడు. ఓకే, 8, 6 ని ఇంటర్చేంజ్ చేయమని ఇచ్చాడు. చేస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది అనేసి అడిగాడు. ఓకే, 8, 6 ఇంటర్చేంజ్ చేద్దాం. 6, 8, 10. ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేద్దాం. ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే,
14 అవుతుంది. 8 + 6 14, 14 - 10 4. ఓకే, సో 4 మన ఆన్సర్ అన్నమాట. సో ఆప్షన్స్ లో 4 వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, సో ఇంటర్చేంజ్ చేయమన్నప్పుడు ఈ విధంగా ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది 4 వచ్చేసి మన ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ లో వచ్చేసి సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ది 2nd క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద 1st క్లస్టర్ అండ్ 4th క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద 3rd క్లస్టర్ అనేసి ఇచ్చాడు. ఇక్కడ 2nd క్లస్టర్ కి 1st క్లస్టర్ కి ఒక రిలేషన్ ఉంది, 4th క్లస్టర్ కి 3rd క్లస్టర్ కి ఒక రిలేషన్ ఉంది. అదే విధంగా 5th క్లస్టర్ కి ఏ రిలేషన్ లో ఒక క్లస్టర్ అయితే ఏర్పడుతుంది, ఆ క్లస్టర్ ఏంటి అనేసి ఇచ్చాడు. సో ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి కొద్దిగా బాగా ఫోకస్ పెట్టి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ లాస్ట్ 3 లెటర్స్ సేమ్, ఇక్కడ లాస్ట్ 3 లెటర్స్ ఫస్ట్ 3 లెటర్స్ సేమ్. అంటే ఈ 3 లెటర్స్ ని ఫస్ట్ లో రాశాడు, వీటిని సెకండ్ లో రాశాడు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ లాస్ట్ లో ఉండేది ఫస్ట్ లో రాశాడు 3 లెటర్స్ ని, ఫస్ట్ లో ఉండే 3 లెటర్స్ ని లాస్ట్ లో రాశాడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది, లాస్ట్ లో ఉండేది ఫస్ట్ లో రాద్దాం, ఓకే, ఫస్ట్ లో ఉండేది లాస్ట్ లో రాద్దాం. ఓకే, ఆప్షన్స్ లో ఏది ఉందో చూద్దాం. ఏసిటి ఐఎంపి, ఏసిటి ఐఎంపి. ఓకే, ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్ అండ్ ఆల్సో ఇంటూ అండ్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్. ఓకే, ఇక్కడ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇంటర్చేంజ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటి క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో అనేసి అడిగాడు. సో ఇది చేద్దాం. ఓకే, 154 ప్లస్ ఇంటూ డివిజన్ ఇంటర్చేంజ్ ఏమన్నా ఇంటర్చేంజ్ చేద్దాం. 11 మైనస్ అంటే ప్లస్ 24, ఇది డివిజన్ అంటే మల్టిప్లికేషన్ 3 మైనస్ 19. ఇది చేద్దాం. ఇక్కడ చూస్తే బార్డ్మాస్ రూల్ ప్రకారం ఓకే ఫస్ట్ డివిజన్ చేయాలి. ఇక్కడ ఉన్న దాంట్లో 11 1s 11 14s. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ 3 4s 12, 3 2s 6 72. ఓకే, 72 ప్లస్ 14 6 86, 86 మైనస్ 19 16 మైనస్ 9 7 67. ఓకే, 67 మన ఆన్సర్. ఆప్షన్స్ లో 67 ఎక్కడ ఉంది చూద్దాం. ఓకే, 67 ఇక్కడ ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ది నెంబర్స్ ఆఫ్ ద గివెన్ సెట్స్. సో ఇక్కడైతే 16 4 20 ఇచ్చాడు, 28 7 35 ఇచ్చాడు. సో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇక్కడ ఇది వచ్చేసి 4 × 4 = 16. ఓకే, 7 × 4 = 28. ఓకే, 16 + 4 = 20, 28 + 7 = 35. ఓకే, సో ఇది ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఈ విధంగా సేమ్ ఈ 4 ఆప్షన్స్ లో ఏది ఉందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 13 × 4 కరెక్ట్, 13 4s 52. ఓకే, ఈ రెండు అడిషన్ చేస్తే 65. ఓకే, సో ఇది మన ఆన్సర్ అన్నమాట. సేమ్ అదే లాజిక్ తో ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ P stands for division, Q stands for multiplication, R stands for addition, S stands for minus, what will come in place of question mark in the following equation అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి P కి Q కి R కి S కి మన సింబల్స్ వచ్చాయి, అవి మనం ఇక్కడ పెట్టుకుందాం, రాద్దాం. ఇప్పుడు 45. ఓకే, 45 R అంటే అడిషన్. ఓకే, 26 Q అంటే మల్టిప్లికేషన్.
ఓకే, పి వచ్చేసి డివిజన్, ఆర్ వచ్చేసి ఆర్ వచ్చేసి అడిషన్, ఎస్ వచ్చేసి సబ్ట్రాక్షన్. సో ఇక్కడ ఏమొస్తుంది కనుక్కోవాలి. మనకు బాడ్మాస్ రూల్ తెలుసు. ఓకే, ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నది చేయాలి, వచ్చేసి 52. నెక్స్ట్ డివిజన్ చేయాలి. ఓకే, డివైడ్ బై 4. ఓకే, 4 1s 4 3s. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 45 13, 45 13 19 అడిషన్ చేద్దాం. 9 12 15 4 5 6 7 75, 75 minus 32 3 4 43. సారీ, ఇప్పుడు వచ్చేసి 45 52 13 ప్లస్ 45, ఇక్కడ 45. ఓకే, సో ఇక్కడ ప్లస్ 2 అనమాట 45. సో ఆన్సర్ వచ్చేసి 45. ఓకే, సో ఇక్కడ 43 వేసుకున్నాను, సో ఇక్కడ 2 యాడ్ చేశాను, 45 వచ్చింది. సో 45 మన ఆన్సర్ అనమాట. సో ఏం లేదు, ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ లో లెటర్స్ ప్లేస్ లో మనం ఈ మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్ పెట్టాం. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఇది క్యాల్కులేట్ చేసాం అన్నమాట. అక్కడ వచ్చేసి చేస్తే 45 వచ్చింది. సో 45 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ద సేమ్ వే యాజ్ ఆర్ ది నెంబర్స్ ఆఫ్ ద గివెన్ సెట్స్ అనేసి ఇచ్చాడు. ఇక్కడ 21 3 15 49 7 35 ఇచ్చాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 3 7s are 21, 7 7s are 49. ఓకే, 21 49 వచ్చింది. ఓకే, ఇక్కడ చూద్దాం. 3 5s are 15. ఓకే, 7 5s are 35. ఈ వాల్యూస్ వచ్చినాయి. అంటే ఈ మిడిల్ వాల్యూని 7 తో ఇటువైపు 5 తో ఇటువైపు చేస్తున్నాడు. సో అదే విధంగా ఆప్షన్స్ లో ఏది సెట్ అవుతుందో చూద్దాం. 12 7s are 84, 12 5s are 60. సేమ్ ఇదే లాజిక్, 7 తో 3 తో 5 తో చేసాం. ఓకే, 7 తో ఇటు సైడ్ 7 తో ఇటు సైడ్ 5 తో. సో ఇలా వచ్చింది అనమాట. 12 7 84, 12 5 60. సో ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 different positions of the same dice are shown. Find the number on the face opposite of the face showing 2. 2 కి ఆపోజిట్ లో ఏ ఫేస్ ఉంటది అనేసి అడిగాడు. సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే 3 డైస్ ఇచ్చాడు. ఓకే, మనం 3 నుంచి లాజిక్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనకు ఒకవేళ ఈ 2 నుంచి తీయచ్చు, లేదంటే ఈ 2 నుంచి మనం చేయొచ్చు అనమాట. సో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 3 1 3 ఈ 2 దాంట్లో కామన్ గా ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా 2 కామన్ గా ఉంటాయి అండ్ 2 వచ్చేసి ఇక్కడ ఉంది, సో దీని ఆపోజిటే మనం కనుక్కోవాలి. సో ఇలా ఉంటే ఈ 2ని ఇవి క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీనికి ఏదైతే మిగిలిందో అది ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా 2 డైస్ ఇచ్చి, ఓకే 2 డైస్ లో 2 సైడ్స్ కామన్ ఇచ్చాడంటే అవి మనం క్రాస్ చేసేసి నెక్స్ట్ ఏవైతే మిగిలి ఉంటాయో అవి ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉన్నట్లు అనమాట. ఓకే, దాని ప్రకారం చూస్తే 2 కి ఆపోజిట్ లో వచ్చేసి 4. సో 4 మన ఆన్సర్ అనమాట. సో మనం వచ్చేసి ఈ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ మ్యాప్ ఈజ్ రిటర్న్ యాజ్ 102 అండ్ ROT ఈజ్ రిటర్న్ యాజ్ 56. హౌ విల్ SEC బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ అనేసి అడిగాడు. సో మనం ఫస్ట్ చూద్దాం, కోడ్ ని డీకోడ్ చేద్దాం. 13 1 16, R అంటే 18, O వచ్చేసి 15, T వచ్చేసి 20. ఓకే, 16 17 ఒక 3 20 30. ఓకే, 102 ఇచ్చాడు. 30 into 3 చేస్తే 3 3 9 90.
ఓకే, సో 90 వస్తుంది. ఒకవేళ 30 into 4 చేస్తే 120 వస్తుంది. బట్ ఇది నోవేర్ రిలేటెడ్ టు 102. ఓకే, అలాగే 20, 38 ఒక 5, 43, 53 వచ్చింది. 53, 356 ఇది రిలేషన్ వచ్చేసి లేదు, ఏ విధంగా చూసుకునే లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఈ లెటర్స్ యొక్క ఆపోజిట్ లెటర్స్ చూద్దాం. ఇప్పుడు ఎమ్ కు ఆపోజిట్ లెటర్ వచ్చేసి ఎన్. ఎన్ అంటే 14. ఏకి ఆపోజిట్ లెటర్ వచ్చేసి జెడ్. జెడ్ అంటే 26. పికి వచ్చేసి కే. కే అంటే 11. ఓకే, 20, 30, 40, 40, 51 ఇది వచ్చేసి 51. సో ఇక్కడ బాగా గమనించేదే 50, 102 దీన్ని 2 times చేస్తే 102 అయితే వచ్చింది. ఓకే, సో వచ్చిన వాల్యూని. సో అదే విధంగా ఆర్ఓటీకి ఎంత వస్తుందో చూద్దాం. ఆర్కి వచ్చేసి ఆపోజిట్ లెటర్ వచ్చేసి ఐ. ఐ అంటే 9. ఓకి ఆపోజిట్ లెటర్ వచ్చేసి ఎల్. ఎల్ అంటే 12. టీకి ఆపోజిట్ లెటర్ వచ్చేసి జి. జి అంటే 7. ఓకే, 12 ఒక 9, 21, 21 ఒక 7, 28. 28 2. ఓకే, 56. సో మనం ఆపోజిట్ లెటర్ యొక్క సమ్ ఇంటూ 2 చేస్తే ఈ వాల్యూస్ వస్తున్నాయి. సో అదే విధంగా ఎస్సిసికి ఆపోజిట్ లెటర్ వాటి యొక్క డబల్ చేస్తే ఆన్సర్. అదే మన ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఎస్ కి ఆపోజిట్ లెటర్ వచ్చేసి హెచ్. హెచ్ యొక్క వాల్యూ 8. ఈకి ఆపోజిట్ లెటర్ వచ్చేసి వి. వికి 22. సి యొక్క ఆపోజిట్ లెటర్ ఎక్స్. ఎక్స్ వచ్చేసి 24, 30, 40, 54. 54 into 2. 4 to the 8, 10. ఓకే, 108. సో 108 ఆప్షన్స్ లో ఇక్కడ ఉంది. సో ఇది మన ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా కోడ్ ఇచ్చినప్పుడు మనము సమ్ టైమ్స్ ఎలా ఇస్తాడంటే ఆపోజిట్ లెటర్ ఇస్తాడు. ఆపోజిట్ లెటర్ ని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చింది. సో అదే విధంగా మల్టిప్లై కానీ డివిజన్ కానీ అలా చేస్తే వచ్చేలాగా ఇస్తాడు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు బాగా కేర్ఫుల్ గా ఆన్సర్ చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Select the option that represents the correct order of the given words as they would appear in the English dictionary. ఇంగ్లీష్ డిక్షనరీలో ఎలా ఉంటాయి? సిరీస్ గా వర్డ్స్ వచ్చేసి A to Z వరుసగా ఉంటాయి. సో అదే విధంగా ఈ యొక్క ఇచ్చిన వర్డ్స్ లో అరేంజ్ చేయమంటున్నాడు ఇంగ్లీష్ డిక్షనరీ లాగా. ఇప్పుడు బాగా చూద్దాం. ఓకే, టిఈ టీ వచ్చేసి ప్రతి దాంట్లో ఉంది. ఓకే, మనం నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఎమ్ ఎన్. ఎమ్ ముందు వస్తారు. ఎమ్ వచ్చేసి 13, ఎన్ వచ్చేసి 14. సో ఎమ్ ఫస్ట్ వస్తుంది. ఎమ్ వచ్చేసి ఈ 3 లో ఉంది. పిపి కామన్ గా ఉంది. పిపిపి. ఓకే, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఈ ఉంది. టీ వాల్యూ వచ్చేసి 20, ఈ వచ్చేసి 5. ఓకే, ఇక్కడ 5. నెక్స్ట్ ఆర్. నెక్స్ట్ ఆర్ ఉంది. నెక్స్ట్ ఆర్ ఉంది. మళ్ళీ ఏ ఉంది. ఓకే, ఇక్కడ ఏ ఉంది. మళ్ళీ ఎం ఉంది, ఇక్కడ టీ ఉంది. ఎం వచ్చేసి 13, టీ వచ్చేసి 20. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి టీ వస్తుంది అంటే 6. ఓకే, తర్వాత వచ్చేసి 5th వస్తుంది. ఏ విధంగా అంటే నెక్స్ట్ పి అయిపోయింది, తర్వాత టీ. ఓకే, నెక్స్ట్ 5th వస్తుంది. తర్వాత ఈ 3 లో వస్తాయి. ఇక్కడ ఎన్ని కామన్ గా ఉంది. ఇక్కడ ఏ వచ్చేసి ఫస్ట్ లెటర్ అనమాట. యూతో డితో కంపేర్ చేస్తే సో 3 వస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఆర్. ఓకే, ఏ ఉంది కదా. తర్వాత డి. డి అంటే 4. ఓకే, ఇంకా మిగిలినది ఏంటి? సెకండ్ 2. సో ఇదే మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్స్ లో ఇది ఎక్కడ చూద్దాం. 1 6 5 3 3 4 2. సో ఇదే మన ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడైతే ఏ డైస్ హ్యాస్ ఇట్స్ ఫేసెస్ మార్క్డ్ బై నెంబర్స్ 2 4 6 8 10 12. 2 positions of the same dice are given below. Which face is opposite to 4? 4 కి ఏది ఆపోజిట్ అనేసి అడిగాడు. సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే నార్మల్ గా 1 2 3 4 5 6 అని ఇస్తాడు. ఇక్కడ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు 2 4 6 8 10 and 12.
సో ఇక్కడ మరి బాగా 2 డైస్ ని అబ్జర్వ్ చేస్తే 2 ఇచ్చాడు, 6 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, 10 ఇచ్చాడు, 12 ఇచ్చాడు. సో 4 ఒకటి ఇవ్వలేదు. అది దేనికి ఆపోజిట్ అనేసి అడిగాడు. మీరు ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఒక 2 డైస్ లో కామన్ గా ఏది ఉందో అది చూడాలి ఫస్ట్. సో కామన్ గా వచ్చేసి 2 ఉంది. ఓకే, సో 2 నుండి ఇప్పుడు క్లాక్ వైజ్ గా రావాలన్నమాట. సో లెట్స్ ఇక్కడ 2 రాసుకున్నారు. క్లాక్ వైజ్ గా ఈ డైస్ లో ఏముంది? ఓకే, 12, 10. ఓకే, ఇందులో క్లాక్ వైజ్ గా రావాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 6, 8. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వచ్చేసి ఒకదానికొకటి ఆపోజిట్ అవుతాయి అన్నమాట. ఇవి ఆపోజిట్ అవుతాయి. ఓకే, సో బట్ మనకి ఇచ్చింది ఏంది? 4 కి అడిగాడు అనమాట. 4 కి ఆపోజిట్ ఫేస్ లో ఏమవుతుంది అనేది. ఇప్పుడు డైస్ లో వచ్చేసి ఉండేదే 6 ఫేసెస్. ఓకే, ఇవి 4 ఫేసెస్ అయిపోయాయి. మిగిలింది ఏంది? 2, 4. ఓకే, సో 4 కి ఆపోజిట్ వచ్చేసి 2 అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట. చూసుకున్నప్పుడు మిగిలింది వచ్చేసి దాని ఆపోజిట్ అవుతుంది. 4 యొక్క ఆపోజిట్ 2. సో మనకు ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Select the option that represents the correct order of the given words as they would appear in the English dictionary అనేసి అడిగాడు అనమాట. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి డిఈఆర్ అన్నిట్లో కామన్ గా ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి ఏ వచ్చేసి ఫస్ట్ లేదు. సో 4 వస్తుంది. ఓకే, 4 రాసుకుందాం. తర్వాత వచ్చేసి ఈ వస్తుంది. ఓకే, తర్వాత 6. తర్వాత వచ్చేసి ఐ అంటే 9 వస్తుంది. అంటే 4 కాదు 3. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 4 అయిపోయింది, 6 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎం వచ్చేసి 13, ఇక్కడ ఎం 13, ఐ వచ్చేసి 15, 13, ఏ. సో ఏ ఫస్ట్ వస్తుంది. ఎం తర్వాత ఏ ఉంది, ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఏ ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ 1. ఓకే, తర్వాత వచ్చేసి ఈ వస్తుంది. సో నెక్స్ట్ 5, లాస్ట్ మిగిలింది 2. సో ఇదే మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్స్ లో వచ్చేసి 4, 6, 3, 1, 5, 2. సో ఇదే మన ఆన్సర్. జస్ట్ ఆల్ఫాబెట్స్, వర్డ్స్ డిక్షనరీలో ఏ విధంగా ఉంటాయి, సో ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఆ విధంగా చూస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్చేంజెస్ ఆఫ్ సైన్స్ వుడ్ మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అనేసి ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి సైన్స్ ఇచ్చాడు. ఓకే, అవి ఏవి ఇంటర్చేంజ్ చేస్తే మనకు 23 ఆన్సర్ వస్తుంది అనేసి అడిగాడు అనమాట. సో దీన్ని ఎలాగో సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్స్ లో ఇచ్చాడు. సో వీటినే ఇక్కడ ఇంటర్చేంజ్ చేసి చూద్దాం. ఓకే, చూస్తే ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ డి చేద్దాం. మైనస్ ప్లస్ ఇంటర్చేంజ్ చేసి చూద్దాం. ఓకే, 56 డివైడెడ్ బై 8, మైనస్ చోట ప్లస్ 14 ఇంటూ 2, ప్లస్ చోట మైనస్ 12. ఎంత వస్తుందో చూద్దాం. 8, 7 బాడ్మాస్. మనకు బాడ్మాస్ తెలుసు కదా. సో ఫస్ట్ వచ్చేసి డివిజన్ చేయాలా, 7. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలా, 14 రోజు 28. ఓకే, 28 ప్లస్ 7 35. 35 మైనస్ 12. ఓకే, 3, 2, 23. సో 23 ఇస్ ద ఆన్సర్. సో ఇవి రెండు ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In a code language, road is coded as QKZZ and band is written as AWMZ. How will task be coded in the same language అనేసి అడిగాడు. సో ఇక్కడ వచ్చేసి మనం లెటర్ యొక్క పొజిషన్ చూసుకుందాం, తర్వాత చేద్దాం. ఇప్పుడు R అంటే 18, O అంటే 15, A వచ్చేసి 1, D వచ్చేసి 4, Q అంటే 17, K 11, Z 26, B వచ్చేసి 2, 1, 14, 4, 1, 23, 13, 26. ఓకే, సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే R Q ఓకే -1 అవుతుంది. ఓకే, -1 ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వస్తుంది. ఓకే,
-1. ఇక్కడ 2 బిని అండ్ ఏని గమనిస్తే మీరు -1 అవుతుంది. ఓకే, సో ఇది ఫాలో అవుతుంది. 15 ఓ అంటే 15, కే వచ్చేసి 11. ఇక్కడ వచ్చేసి -4 అవుతుంది, 4 స్టెప్స్ బ్యాక్వర్డ్స్. ఓకే, -4. ఇక్కడ చూద్దాం, ఏ వచ్చేసి 1, డబ్ల్యూ వచ్చేసి 23. 4 స్టెప్స్ వచ్చేసి బ్యాక్వర్డ్ అంటే జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ అనమాట. ఓకే, సో -4 అవుతుంది. ఇక్కడ ఏ వచ్చేసి 1, ఇక్కడ జెడ్ వచ్చేసి 26. ఏకి జెడ్ కి ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వచ్చిన 26 అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆపోజిట్ లెటర్ అనమాట. ఓకే, 26 ఏకి ఆపోజిట్ లెటర్ వచ్చేసి జెడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఎన్ కి ఆపోజిట్ లెటర్ వచ్చేసి ఎం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ లెటర్, ఇంకొకటి డి వచ్చేసి 4, జెడ్ వచ్చేసి 26. సో వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 22 అనమాట, అడిషన్ 22. ఓకే, ఇక్కడ వచ్చేసి డి వచ్చేసి 4, జెడ్ వచ్చేసి 26 అంటే 22 + 22 ఉందన్నమాట. ఇప్పుడు +22. సో ఇది మనం టాస్క్ కి అప్లై చేయాలి. టాస్క్ కి అప్లై చేస్తే టీ వచ్చేసి 20, -1 అంటే 19 అంటే ఎస్. ఏ వచ్చేసి -4 చేస్తే డబ్ల్యూ. ఓకే, ఎస్ వచ్చేసి 19 కి ఆపోజిట్ లెటర్, ఎస్ కి ఆపోజిట్ వచ్చేసి హెచ్. ఓకే, కే కి +22 యాడ్ చేయాలి. కే వచ్చేసి 11, 22 33. మనకుండే లెటర్స్ అన్ని 26. 26 మైనస్ చేస్తే ఓకే 13 6 7 అంటే జి. ఓకే, సో ఇలా అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది మనకు ఆన్సర్. ఇది ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూద్దాం. SWHG. సో ఇది మన ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఒకే లెటర్ లో ఇన్ని రకాలుగా అడిగాడు. -1, -4, ఆపోజిట్ లెటర్, +22. సో ఈ విధంగా ఆన్సర్ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేకి చాలా అవకాశం ఉంటుంది ఎగ్జామ్ లో. సో మీరు కేర్ఫుల్ గా రాయండి అనమాట. ఓకే, సో ఓకే, ఇక్కడ వచ్చేసి స్మాల్ కరెక్షన్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినా ఇక్కడ ఆపోజిట్ లెటర్ అని చెప్పాను కదా, ఆపోజిట్ లెటర్ కాదనమాట. ఇక్కడ బేసికలీ ఏ ఉంది, ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వస్తే వచ్చేసి జెడ్ వచ్చింది, ఎన్ కి ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వస్తే ఎం వచ్చింది. సో ఆపోజిట్ లెటర్లు కూడా అలాగే, బట్ ఇక్కడ వచ్చేసి టాస్క్ లో ఎస్ కి ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వస్తే ఆర్ అవుతుంది అనమాట. ఓకే, సో హెచ్ అనేది ఇక్కడ ఆప్షన్స్ లో లేదు. సో కాబట్టి బ్యాక్వర్డ్ వచ్చింది అనమాట ఒక స్టెప్. ఓకే, -1 ఒక స్టెప్ బ్యాక్వర్డ్స్. సో వచ్చినప్పుడు ఆర్ అవుతుంది. ఓకే, సో అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ఏ వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అని అడిగాడు. సో ఇక్కడ వచ్చేసి ఇండియా ఇచ్చాడు, తమిళనాడు ఇచ్చాడు, చెన్నై ఇచ్చాడు. సో మీరు బాగా గమనిస్తే చెన్నై వచ్చేసి తమిళనాడులో ఉంది. ఓకే, తమిళనాడు వచ్చేసి ఇండియాలో ఉంది. ఓకే, ఫస్ట్ చెన్నై ఒక సర్కిల్ రాస్తున్నాం. చెన్నై వచ్చేసి తమిళనాడు లోపల ఉంది. ఓకే, తమిళనాడు వచ్చేసి ఇండియాలో ఉంది. సో ఇదనమాట. సో ఇది ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూద్దాం. ABCD డిలో ఉంది. సో ఇది మన ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ పోయట్ ఈజ్ రిటెన్ యాజ్ 14 13 3 18 అండ్ soon is written as 17 13 13 12. How will write be coded in the same language అని అడిగాడు. సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ కోడ్ ఇచ్చాడు. సో మనం దీన్ని డికోడ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి లెటర్ యొక్క పొజిషన్ రాసుకుందాం. ఓకే, P 16 15 5 20. ఓకే, సూన్ వచ్చేసి 19 15 15 14. ఓకే, సో దీనికి ఏమాత్రం రిలేషన్ ఉందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 16 ఇచ్చాడు, 14 15 13 5 3 20 18. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ప్రతి ఒక్క దాంట్లో -2 అవుతా ఉంది. ఓకే, -2 అవుతా ఉంది. సో ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ ఎస్ వచ్చేసి 19, ఇక్కడ వచ్చేసి 17 15 13 15 13 14 12. సో ఇక్కడ కూడా ఓకే -2 అవుతుంది సూన్ లోంచి.
సో సో ఇదే కోడ్ అన్నమాట, ఇదే డీకోడ్ చేయడం అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క లెటర్ కి -2 చేశాడు. సో అదే ఇక్కడ చేద్దాం. డబ్ల్యూ వచ్చేసి 23, ఆర్ వచ్చేసి 18, ఐ వచ్చేసి 9, టీ వచ్చేసి 20, ఈ వచ్చేసి 5. సో -2 చేస్తే 21 అవుతుంది. 21 వచ్చేసి యు. ఓకే, మైనస్ చేస్తే 21 అవుతుంది. 16, 7, 18, 3. సో ఇదే మన ఆన్సర్ అనమాట. ఈ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది చూద్దాం. 20, 21, 16, 7, 18, 3. ఓకే, సో ఇదే మన ఆన్సర్ అన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ క్వశ్చన్ చూద్దాం. 2 statements are given followed by 2 conclusions 1 and 2. Assuming the statements to be true, even if they are seem to be at variance with the commonly known facts, decide which of the following conclusions logically follows from the statements. సో స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కంక్లూజన్స్ ఇచ్చాడు. ఆ కంక్లూజన్స్ ఏవి ఫాలో అవుతాయి అనేది చూడమన్నాడు. సో లెట్స్ సి. ఆల్ వింగ్స్ ఆర్ వైట్స్, నో వైట్స్ ఆర్ వ్యాన్స్ అన్నాడు. ఇప్పుడు ఆల్ వింగ్స్ ఆర్ వైట్స్, లెట్స్ సే ఇది వింగ్స్ అనుకుందాం. ఓకే, ఆల్ వింగ్స్ ఆర్ వైట్స్. ఓకే, నో వైట్స్ ఆర్ వ్యాన్స్, నో వైట్స్ ఆర్ వ్యాన్స్. ఏ వ్యాన్స్ కూడా వైట్స్ కాదు అనేసి ఇచ్చాడు. కాదు అన్నప్పుడు ఇప్పుడు ఆల్ వింగ్స్ ఆర్ వైట్స్, ఆల్ వింగ్స్ వైట్స్ లో ఉన్నాయి. ఓకే, సో ఇలా రాసుకున్నాం అనమాట. వ్యాన్స్ వచ్చేసి అసలు వైట్స్ లో లేవు, సో సపరేట్ అన్నమాట. సో సపరేట్ రాసుకున్నాం. ఇంకా ఇక్కడ కంక్లూజన్స్ ఏమి ఇచ్చాడంటే సమ్ వింగ్స్ ఆర్ వ్యాన్స్ అని ఇచ్చాడు. సమ్ వింగ్స్ ఆర్ వ్యాన్స్, అసలు రిలేషన్ లేదు. సో కాబట్టి ఇది వచ్చేసి కంక్లూజన్ వచ్చేసి రాంగ్. నో వ్యాండ్ ఈజ్ ఎ వైట్, నో వ్యాండ్ ఈజ్ ఎ వైట్. సో ఇది కరెక్ట్, ఎందుకంటే నో వ్యాండ్ వచ్చేసి వైట్ కదా, సో సంబంధం లేదు. సో అది ఇది కరెక్ట్. సో కంక్లూజన్ 2 ఒకటి ఫాలో అవుతుంది. సో ఇది మన ఆన్సర్ అనమాట. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకే, అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ నేను క్వశ్చన్ రాశాను. సో ఈ సెకండ్ క్లస్టర్ వచ్చేసి ఫస్ట్ క్లస్టర్ కి ఒక రిలేషన్, ఫోర్త్ క్లస్టర్ వచ్చేసి థర్డ్ క్లస్టర్ కి ఒక రిలేషన్, అలాగే ఫిఫ్త్ క్లస్టర్ కి ఏ రిలేషన్ ఉంది నెక్స్ట్ వచ్చేది అనేసి అడిగాడు. దీన్ని మనం చేద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్క లెటర్ కి వాటి యొక్క పొజిషన్ రాసుకుందాం ఫస్ట్. ఓకే, జే వచ్చేసి 10, ఓ వచ్చేసి 15, 3, 11, 7, 12, 26, 8, 21, 18, 20, 5, 18, 15, 17. ఓకే, yes, 19, 16, 9, 14. ఓకే, లెట్స్ సీ అన్నమాట. ఇక్కడ వీటి మధ్య రిలేషన్ చూద్దాం ఫస్ట్. ఓకే, 10, 7. ఓకే, -3 ఉంది. 10, 7. ఇక్కడ హెచ్ఈ, ఇక్కడ -3 ఉంది. ఓకే, ఇక్కడ ఓ 15, ఎల్ 12 అంటే -3 ఉంది. ఓకే, యువు ఆర్ -3. ఓకే, 18, C3, Z 26 ఇక్కడ -3, 3 స్టెప్ బ్యాక్వర్డ్స్ అనమాట మైనస్ అండి. ఓకే, అదే విధంగా ఆర్ వచ్చేసి 18, 15 -3. ఓకే, కే వచ్చేసి 11, హెచ్ వచ్చేసి 8 -3, ఇక్కడ -3 ఎందుకంటే 20, 20, 17 కాబట్టి. సో అదే విధంగా ఇక్కడ -3 అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 19 -3 వచ్చేసి 16, 16 అంటే పి. 16 - 3 వచ్చేసి 13, 13 అంటే ఎం. ఐ వచ్చేసి 9 - 3 అంటే 6, 6 ఎఫ్. ఓకే, 6 అంటే ఎఫ్. 14 - 3 11, 11 అంటే కే. ఓకే, ఇది మన ఆన్సర్ అనమాట. ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూద్దాం. పిఎంఎఫ్కే. సో పిఎంఎఫ్కే ఇది మన ఆన్సర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.